చంద్రబాబు చేతికి ఎన్డీఏ పగ్గాలు. జాతీయ స్థాయిలో టీడీపీకి పెరుగుతున్న ప్రాధాన్యత. 2 రోజుల పొత్తు చర్చలు సఫలీకృతం. బీజేపీ స్థానాల్లో అగ్రనేతల పోటీ. బీజేపీ కోసం కొన్ని సీట్లు వదులుకున్న జనసేన. 145 అసెంబ్లీ 12 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ. తెలంగాణలో బీజేపీకి బేషరతు మద్దతు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నికల పొత్తులు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు గత 2 రోజులుగా జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం పొత్తులో కేటాయించిన స్థానాల సంఖ్య పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అధికారికంగా పార్టీ ప్రకటించకపోయినప్పటికీ మొత్తం 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ వదులుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. బీజేపీని దృష్టిలో ఉంచుకుని జనసేన కొన్ని స్థానాలను వదులుకున్నట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 145 స్థానాలలో ఇప్పటికే 94 చోట్ల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరో 51 మందిని ప్రకటించాల్సి ఉంది. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు అందరినీ ఒకేమారు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 145 స్థానాలలో ఇప్పటికే 94 చోట్ల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరో 51 మందిని ప్రకటించాల్సి ఉంది. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు అందరినీ ఒకేమారు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొత్తు కారణంగా స్థానాలు కోల్పోయే టీడీపీ నాయకులతో చంద్రబాబు తానే స్వయంగా మాట్లాడి నచ్చజెబుతున్నారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మరోమారు క్రియాశీల పాత్ర పోషించేందుకు అవకాశం ఏర్పడింది. ఎన్డీఏలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ తర్వాత 2 అంకెల స్థానాలు గెలుచుకునే అవకాశం ఒకే ఒక్క టీడీపీకి మాత్రమే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏ కన్వీనర్ గా మరోమారు చంద్రబాబును ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2014 ఎన్నికల నాటి కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా కూటమి వ్యూహరచన చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరినందున తెలంగాణలోనూ బీజేపీ పార్టీకి లబ్ధి చేకూరగలదు అని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు అధిక శాతం కాంగ్రెస్ వైపు మరలాయి. దీనివల్ల బీజేపీకి భారీగా నష్టం వాటిల్లింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ దఫా తెలంగాణలో టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో 2 అంకెల సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీ, జనసేన పార్టీలకు 2 లేదా 3 లోక్సభ స్థానాలు కేటాయించాలని ఆయా పార్టీ శ్రేణులు కోరుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ మద్దతు అనివార్యం. ఈ కారణంగా తెలంగాణలో లోక్సభ స్థానాలు కోరకుండానే ఆ 2 పార్టీలు బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ దిశగా ప్రధానంగా టీడీపీ శ్రేణులను సమాధానపరచడం అంత సులువైన విషయమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ పట్ల టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. వారిలో బీజేపీ పట్ల సానుకూలత ఏర్పరిచేందుకు టీడీపీ నాయకత్వం ప్రయాసపడాల్సి ఉంటుంది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే స్థానాలలో అరకు, తిరుపతి మినహా మిగిలిన లోక్సభ స్థానాలు అన్నింటిలో టీడీపీ, జనసేన కూటమి గెలుపొందే స్థానాలే. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలలో సైతం ఇదే విషయం స్పష్టమైంది కూడా. నరసాపురం పార్లమెంట్ స్థానంలో విచిత్ర పరిస్థితి. అక్కడ అభ్యర్థి ఖరారైనప్పటికీ పార్టీ తేలలేదు. నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేయడం తథ్యం. అయితే ఆ స్థానం పొత్తులో ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీ తరపున పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు యోచిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలైన పురంధరేశ్వరి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్లను దృష్టిలో ఉంచుకొని రాజమండ్రి, రాజంపేట, హిందూపురం స్థానాలు బీజేపీ కోరినట్టుగా ప్రచారం జరుగుతుంది. మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్లు సైతం పార్లమెంట్ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని ఉవ్వెళ్లూరుతున్నారు. వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారో వేచి చూడాలి. వెయిట్ అండ్ సీ.